హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏపీ ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అయిన వెబ్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, వెబ్‌సైట్‌లో మనకి ఎట్లెట్లా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది క్లియర్‌గా చూపిస్తాం. అండ్ దాంతో పాటు బెస్ట్ వేలో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టొచ్చు. అంటే మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా మీకొక మంచి కాలేజ్, మంచి బ్రాంచ్‌లో సీట్ వచ్చేలాగా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది డిస్కస్ చేస్తాం. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ మీరు సరిగ్గా పెట్టకపోతే మీకెంత మంచి ర్యాంక్ వచ్చినా గూడా వేస్టే. మీరెంత కష్టపడ్డా వేస్టే. ఎందుకంటే మీకు కావాల్సిన మీరు డిజర్వ్ చేసే సీట్ అయితే రాదు. సో, కొంచెం జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఓకే. అండ్ అలాగే ఐ వుడ్ హైలీ సజెస్ట్ థాట్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది మీ సొంతంగా పెట్టుకోండి. ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్‌కి ఇచ్చేయడం లేదా మీ రిలేటివ్స్‌కి ఇచ్చేయడం లేదా ఇంటర్నెట్‌కెళ్ళిపోయి ఎవరికైనా ఇచ్చేసి ఇంటర్నెట్ కెఫేకెళ్ళి ఓకే. అక్కడున్న వాళ్ళకిచ్చేసి వాళ్ళని పెట్టమని చెప్పడం. వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే సరే వాళ్ళంటే పెట్టేస్తారు గానీ మీకేది బెస్టో మీకు తెలుసు. నెక్స్ట్ 4 ఇయర్స్ చదివేది మీరు. ఓకే. సో, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. ఇట్స్ వెరీ సింపుల్. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ మీకు నేను చూపిస్తా గూడా ఎంత ఈజీగా మీరు మీ ర్యాంక్‌కి ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చో కూడా చూపిస్తా. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే. అండ్ అలాగే ఏపీ ఎబ్సెట్ కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి నాన్న. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మీరు మొత్తం మీ ప్రాసెసింగ్ ఫీ కట్టేసిన తర్వాత, ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఆహ్, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోతే మీకైతే ఇగో ఇట్లా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని ఇట్లా ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ ఇంటర్‌ఫేస్ ఇలా కనిపిస్తది మీకు. ఓకే. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇందులో మీరేం చేయొచ్చు అంటే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. కాలేజ్ టైప్ సెలెక్ట్ చేయండి. కాలేజ్ టైప్‌లో మీకు డిఫరెంట్ కాలేజ్ టైప్స్ చూపిస్తది. మీకేది కావాలో సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. మీకు ఏ యూనివర్సిటీ కావాలో. ఆ తర్వాత ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయండి. ఏ ప్రోగ్రామ్ కావాలో. బేసికల్లీ బీటెక్ కాబట్టి బీటెక్ సెలెక్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ప్రోగ్రామ్ సబ్జెక్ట్‌లో మీకు అన్ని బ్రాంచెస్ చూపిస్తారనమాట. ఏ ఏ బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయో. ఓకే. ఆ బ్రాంచెస్ మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఇగో ఈ లెఫ్ట్ సైడ్ ఆహ్, మీరిచ్చిన ఆప్షన్స్ ప్రకారం మొత్తం ఆ లిస్ట్ అంతా జనరేట్ అవుతుంది. ఆ కాలేజ్ ఆప్షన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్, ఆ బ్రాంచెస్ అన్నీ చూపిచ్చేస్తది లెఫ్ట్ సైడ్. అందులో నుంచి మీరు సెలెక్ట్ జేసుకోవాలి. మీకేది ఇంట్రెస్ట్ ఉంది. మీ వెబ్ ఆప్షన్స్‌లో ఏది ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారో, అవి మీరు సెలెక్ట్ జేసుకుంటే మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ చూడొచ్చు మీరు. లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ ప్రిఫరెన్సెస్ అని ఉంటది. ఓకే. ఈ రైట్ హ్యాండ్ సైడ్ అవైతే వచ్చేస్తాయన్నమాట. సో, మీకు చూపిస్తాను ఇక్కడ క్లియర్‌గా. వాటి ఇమేజెస్ గూడా చూపిస్తా. అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. సో, మీరిక్కడ చూడండి ఇగో. ఇట్లా మీరు మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా కాలేజ్ టైప్స్ ఉంటాయి. అన్నియా లేదా ప్రైవేటా లేదా యూనివర్సిటీయా అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఆ యూనివర్సిటీస్‌లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ కావాలో. ఓకే. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు బీటెక్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ మీకు ఏ బ్రాంచెస్ కావాలో ఆ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే ఇగో లెఫ్ట్ సైడ్ నేను చెప్పినట్టు ఆ కాలేజ్ మీరిచ్చిన ఆప్షన్స్ బట్టి ఆ కాలేజ్ నేమ్ ఇంకా బ్రాంచెస్ అవన్నీ అయితే మీకు క్లియర్‌గా ఇక్కడైతే కనిపిస్తాయి. ఓకే. సో, మీరేం చేయాలంటే ఇక్కడ ఇగో ఈ గ్రీన్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా! మీకేదైతే కాలేజ్ ఏదైతే బ్రాంచ్ పెట్టుకోవాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్‌లో ఈ గ్రీన్ కలర్ బటన్ దాని సైడ్‌లో ఉన్న గ్రీన్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఈ రైట్ హ్యాండ్ సైడ్‌కొచ్చేస్తది. ఎలా వస్తది అంటే ఇగో మీరు చూడండి ఒకసారి ఇగో. ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ ఈ వరప్రసాద్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వీఆర్ఐటీలో ఈసీఈ ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. సమ్ వాట్ 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 అది ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. ఓకే. దాని మీద క్లిక్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఈ పర్టిక్యులర్ గ్రీన్ కలర్ బటన్ మీద అది ఇక్కడికొచ్చేస్తది. ఓకే. సో, ఇక్కడికొచ్చేసిన తర్వాత అట్లా మీరు లెట్స్ సే ఫస్ట్ మీరు ఏదైతే కాలేజ్ మీద గ మీ ఏదైతే కాలేజ్‌కి సంబంధించి ఆ గ్రీన్ కలర్ బటన్ మీరు ప్రెస్ చేస్తారో, ఫస్ట్ అది ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో ఫస్ట్ ఉంటది. సెకండ్ మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే అది సెకండ్‌కొచ్చేస్తది. అలా మీకైతే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు రైట్ హ్యాండ్ సైడ్ అయితే అది డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఓకే. సో, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే లిస్ట్ కనిపిస్తుంది కదా! ఇది వెబ్ ఆప్షన్స్‌కి మీరు కన్సిడర్ చేస్తున్న లిస్ట్ అన్నమాట. మీరిస్తున్న లిస్ట్ అన్నమాట. ఓకే. సో, ఇందులో ఒక్కసారి మీకు ఏవైతే కాలేజెస్ అండ్ బ్రాంచెస్ అన్నీ మీరు అనుకున్నారో, ఓకే. అవన్నీ ఇందులోకి ఎంటర్ చేసిన తర్వాత
మీరిక్కడ ఏం జేయొచ్చు అంటే, ఇందులో మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ సెలెక్ట్ జేసుకోవచ్చు. అండ్ డిలీట్ కూడా జేయొచ్చు. లెట్స్ సే నీకు ఈ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఏఐ, సీఎస్‌సి, ఏఐఎంఎల్ నీకొద్దనుకున్నావు. సో, ఇక్కడ బటన్ కనిపిస్తుంది గదా! ఈ రెడ్ కలర్ బటన్ దాని మీద క్లిక్ జేయండి. క్లిక్ జేస్తే డిలీట్ అయిపోతుందది. అలాగే మీకిక్కడ లెట్స్ సే ఈ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ని నేను ప్రిఫరెన్స్ నంబర్ 1 పెట్టుకుందాం అనుకుంటున్నాం. అప్పుడేం జేస్తావంటే, ఇగో ఈ అప్ బటన్ కనిపిస్తుంది గదా! ఇక్కడ. దీని మీద క్లిక్ జేస్తే ఆటోమేటిక్‌గా ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో సెకండ్ ఉన్నది ఫస్ట్‌కెళ్ళిపోతది. అలాగే లేదు నేను ఈశ్వర్ కాలేజ్‌ని కిందకి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఓకే. కలాం కాలేజ్ నేను పైకి తీసుకెళ్దాం అనుకుంటున్నా. లెట్ అస్ సే. ఓకే. అప్పుడేమైతుందంటే ఈ డౌన్ బటన్ మీద క్లిక్ చేయండి. డౌన్ బటన్ మీద క్లిక్ చేస్తే సెకండ్ ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్నది థర్డ్ పొజిషన్‌కొచ్చేస్తదనమాట. ఓకే. సో, అలా మీరైతే మీ ప్రిఫరెన్స్ ఆర్డర్‌ని సెట్ చేసేసుకోవచ్చు. మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో ఫస్ట్ ఏదుండాలి, సెకండ్ ఏదుండాలి, థర్డ్ ఏదుండాలి అవన్నీ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సో, బేసికల్లీ మీకు సిస్టమ్ మీకు సీట్ ఎలా అలోకేట్ చేస్తది అంటే మీరిచ్చే ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి. సో, సిస్టమ్ ఏం చేస్తదంటే నువ్వు ఇచ్చిన ఈ వెబ్ ఆప్షన్స్‌లో నీ ప్రిఫరెన్స్ ఆర్డర్ బట్టి ఎళ్తది. సో, ఫస్ట్ కాలేజ్ ఏదైతే పెట్టినావో ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో అది చూస్తది. ఈ కాలేజ్‌లో ఈ బ్రాంచ్ నీకొచ్చిన ర్యాంక్‌కి వస్తదా? లేదా? అనేది చూస్తది. వచ్చిందనుకోండి, ఆ సీట్ మీకు అలొకేట్ చేస్తది. అండ్ ఆటోమేటిక్‌గా ఆ తర్వాత ఏవైతే మీకు ఆప్షన్స్ ఉన్నాయో, ఆ ఫస్ట్ కాకుండా మిగిలిన సెకండ్, థర్డ్, ఫోర్త్ అవన్నీ ఉన్నాయి గదా! అవన్నీ ఏం పట్టించుకోదు. అయిపోయింది అంతే. మీ ప్రాసెస్ డన్. మీకు సీట్ అలొకేట్ చేసేస్తది. నెక్స్ట్ క్యాండిడేట్ దగ్గరికెళ్ళిపోతది. ఓకే. సో, అందుకే చెప్తున్నా ప్రిఫరెన్స్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. చాలా కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా చేస్తారంటే బై మిస్టేక్ చూడకుండా లెట్స్ సే వాళ్ళకేదైతే కాలేజ్ యాక్చువల్‌గా రావాలో, ఆ కాలేజ్ కొంచెం కింద బెట్టేసి ఏదో ఒక లోవర్ కాలేజ్ కొంచెం ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో పైన బెడతారు. అండ్ వాళ్ళ ర్యాంక్ అదొచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా కింద ఉన్న ఆప్షన్స్ ఏది గూడా కన్సిడర్ చేయదు సిస్టమ్. సో, అందుకే చెప్పిన ఇందాక చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ బెట్టుకోవాలి. ఆ లిస్ట్ మనం ఒకసారి చూసుకోవాలి. మొత్తం వెబ్ ఆప్షన్స్ అన్నీ బెట్టుకున్న తర్వాత లిస్ట్ జూసుకోవాలి. కరెక్ట్‌గా ఉందా? లేదా? ఎందుకంటే కొంచెం తేడా కొట్టినా నీకు రావాల్సిన కాలేజ్ గాకుండా వేరే ఏదో కాలేజ్ వచ్చేస్తది. ఇంకా నీకు నెక్స్ట్ 4 ఇయర్స్ ఇంకా రిగ్రెట్ అయితావు నువ్వు అంతే. అంటే అరే షిట్! నేను ఇంకా మంచి కాలేజ్‌కెళ్ళాల్సింది గదా! ఎందుకు ఈ కాలేజ్‌కొచ్చినా అన్న ఒక రిగ్రెట్ అయితే ఉంటది. సో, అందుకే జాగ్రత్తగా పెట్టుకోండి. అంతే. ఇంతే ప్రాసెస్ ఇంకేం లేదు. అండ్ దాంతో పాటు మీరు ఒక్కసారి మొత్తం అన్ని ఆప్షన్స్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అట్‌లీస్ట్ ఒక 4, 5 డేస్ ఇచ్చిండ్రు. ఓకే. సో, మీరు అన్నీ ఒకే రోజు పెట్టాల్సిన పని లేదు. ఓకే. మీరు కొన్ని పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే. కానీ మీరేం జేస్తారు అంటే ప్రతిసారి లాగౌట్ అవుతున్నప్పుడు ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటది కింద. సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరేదైతే ఈ వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకున్నారో అవన్నీ సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ టైమ్ మీరు లాగిన్ అయినప్పుడు డైరెక్ట్‌గా మీకు అవే కనిపించేస్తాయి. లాస్ట్ టైమ్ ఎక్కడైతే వదిలేసారో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు సేవ్ జేయకుండా లాగౌట్ అయిండ్రనుకోండి, మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి జేయాల్సొస్తది. సో, సేవ్ జేసుకొనే లాగౌట్ జేయండి. అండ్ అలాగే నెక్స్టొచ్చేసి మీరు లాస్ట్ డే రోజు ఎప్పుడైతే ఆప్షన్స్ ఫ్రీజ్ జేయాలో, ఈ ఫ్రీజ్ ఆప్షన్స్ మీద క్లిక్ జేయండి. క్లిక్ జేస్తే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అన్నీ గూడా ఫ్రీజ్ అయిపోతాయి. ఓకే. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇంక మీరు మళ్ళీ చేంజ్ జేయలేరు. సో, జాగ్రత్త. మీరు ఫస్ట్ అండ్ సెకండ్ డే రోజే మీరు ఫ్రీజ్ చేయకండి. ఓకే. మీకు టైం తీసుకోండి. ప్రాపర్‌గా అనాలిసిస్ చేయండి. చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫైనల్ డే రోజు ఫ్రీజ్ చేయండి. ఓకే. సో, ఇది గాకుండా ఇంకా నథింగ్ ఎల్స్. సో, యాస్ ఐ సెడ్ మీకు సిస్టమ్ ఎలా వర్క్ అయితది అండ్ అలాగే మీకు వెబ్‌సైట్‌లో ఎలా కనిపిస్తది, మొత్తం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. సో, మీరు రేపు అంటే మీరు 25థ్ నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నప్పుడు మీకు బేసికల్లీ ఎలా ఉంటుందో ఇంటర్‌ఫేస్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేషినా. ఓకే. అండ్ మీరు మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే మీరు ఏ ఆర్డర్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో అది ప్రింట్ తీసుకోవచ్చు మీరు. ఈ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు మొత్తం మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ లిస్ట్ అంతా గూడా మీకైతే వచ్చేస్తదనమాట. ఓకే. నౌ కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకే. సో, దానికోసం మన టూల్ ఆల్రెడీ చెప్పిన. ఈ టూల్ గురించి నేను సెపరేట్‌గా ఒక వీడియోలో గూడా చేషినా నేను. ఓకే. సో, ఈ టూల్ డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేసి పెడతా. ఇందులో ఏందంటే సింపుల్‌గా మీ ర్యాంక్ ఎంటర్ చేయండి, జెండర్ ఎంటర్ చేయండి, కేటగరీ ఆ తర్వాత మీకేమైనా బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఆల్ పెట్టేసుకోండి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఫిల్టర్ ఏమన్నా మీకేమైనా డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఉంటే అది పెట్టుకోండి. లేదంటే ఆల్ పెట్టేసేయండి. మీ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రెడిక్ట్ కాలేజెస్ మీద క్లిక్ చేసిండ్రనుకోండి. మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా మీకు ఏ కాలేజెస్‌లో ఏ బ్రాంచ్ వస్తుందో
లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి ఆ లిస్ట్ అంతా చూపిస్తది. ఓకే. మీరేం చేయొచ్చు అంటే ఆ లిస్ట్ ఇక్కడ పీడీఎఫ్ అని కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఇగో ఈ పీడీఎఫ్ మీద మీరు క్లిక్ చేస్తే పీడీఎఫ్ లాగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ పీడీఎఫ్ చూపిస్తా మీకు. సో, ఆ పీడీఎఫ్‌లో మీకేంటి అంటే క్లియర్‌గా మీకు మొత్తం అంటే మీకొక వెబ్ ఆప్షన్స్ లాగానే ప్రాపర్‌గా మొత్తం అన్నీ చూపిస్తది మీకు. లైక్ లెట్స్ సే ఇప్పుడు మీకిచ్చిన ర్యాంక్‌కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బట్టి చూసుకుంటే 12,665 అయితే మీకు ఏయూలో మీకు మెకానికల్ ఇంజినీరింగ్ వస్తది. లేదంటే ఎస్ఆర్‌కేఆర్‌లో ఏఐ అండ్ డేటా సైన్స్ వస్తది. లేదా ఏయూ విశాఖపట్నంలో నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్ రావచ్చు. అంటే మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడండి బేసికల్లీ అసెండింగ్ ఆర్డర్ వైస్ మీకు ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ గూడా అంటే ఆ వెబ్ ఆప్షన్స్ ఆ లిస్ట్ అంతా గూడా జనరేట్ అవుతది. మీరు ఈ పీడీఎఫ్‌ని ఒక రెఫరెన్స్ లాగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒక రెఫరెన్స్ లాగా యూజ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో థట్ మీకు క్లారిటీ ఉంటది. మీ ర్యాంక్‌కి అసలు ఎక్కడెక్కడ ఈ ఏ ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచెస్‌లో సీట్ వస్తుందో మీకు ఒక ఐడియా ఉంటది. సో ఈ పీడీఎఫ్‌ని ఒక రెఫరెన్స్‌గా తీసుకోండి. పీడీఎఫ్‌ని రెఫరెన్స్‌గా తీసేసుకొని ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో అక్కడ మీరైతే వెబ్ ఆప్షన్స్ దానికి తగ్గట్టుగా పెట్టుకోండి. సో, ఇలా పెడితే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా మంచి కాలేజ్ అండ్ మంచి బ్రాంచ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హై ఉంటాయి. ఓకే. అలా గాకుండా లెట్ అస్ సే మీకు తెలీదు. ఇప్పుడు లెట్ అస్ సే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే నీకు ఏయూ కాలేజ్ వస్తే చాలనుకున్నావు. కానీ లెట్స్ సే 12,000 ర్యాంక్‌కి ఏయూ రాకపోవచ్చులే, లైట్‌లే అనుకోని నువ్వు వేరే కాలేజ్ టాప్‌లో పెట్టుంటావు. అదొచ్చేసి ఉంటది. కానీ అదే నువ్వు ఈ పీడీఎఫ్ బట్టి ఎళ్ళినవు అంటే ఈ పర్టిక్యులర్ టూల్ బట్టి ఎళ్తే నీకు తెలుస్తది. ఓకే. ఏయూ కాలేజ్‌లో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే దానికి తగ్గట్టుగా నాకు ఖచ్చితంగా అందులో మెకానికల్ రావచ్చు. అలాగే ఐటీ కూడా రావచ్చు. మీరు చూడండి ఈ ఐటీ కూడా ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వస్తుంది నాకు ఏయూ కాలేజ్‌లో. సో, ఐ వుడ్ డెఫినైట్‌లీ గో ఫర్ ఏయూ గదా! అంటే వేరే ఏదో టాప్ 10 కాలేజ్ కాకుండా, టాప్ 15 కాలేజ్ కాకుండా ఏయూ నేను టాప్‌లో పెట్టుకుంటా. ఒకవేళ కాలేజ్ నాకు ఇంపార్టెంట్ అయితే. సో, బేసికల్లీ ఇదేంటంటే నీకొక రెఫరెన్స్ వస్తది. బ్లైండ్‌గా వెబ్ ఆప్షన్స్ ఎలా పడితే అలా పెట్టకుండా, నీకు నీ ర్యాంక్‌కి తగ్గట్టుగా ఎక్కడెక్కడ మంచి మంచి కాలేజెస్‌లో మంచి మంచి సీట్స్ వస్తున్నాయో దానికి తగ్గట్టుగా మీకు చూపిస్తది. అండ్ దానికి తగ్గట్టుగా మీరు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూడండి మొత్తం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి చాలా మొత్తం అన్ని కాలేజెస్ అక్రాస్ అన్ని కాలేజెస్, అన్ని బ్రాంచెస్ ఒక లిస్ట్ మొత్తం మీరు చూడండి ఇక్కడ ఎన్ని జనరేట్ చేసి ఇచ్చింది. ఆల్మోస్ట్ ఇందులో నాకు తెలిసి ఒక చూడండి ఒకసారి ఇగో మీరు చూడండి ఒకసారి ఆల్మోస్ట్ 900 ఆప్షన్స్ ఉన్నాయి. 900 843 ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. మీరు గాని ఎగ్జాక్ట్ ఈ లిస్ట్ పెట్టినా గూడా మీకు ఖచ్చితంగా బెస్ట్ కాలేజ్‌లోనే మంచి బ్రాంచే వస్తది మీకు. ఓకే. బట్ అలా అని నేను చెప్పట్లేదు మీకు ఎగ్జాక్ట్‌లీ ఈ లిస్ట్ తీసుకెళ్ళి అక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇదే పెట్టండి అని. ఒక రెఫరెన్స్‌లా చెప్తున్నా. ఇప్పుడు లెట్ అస్ సే ఇందాక చెప్పినట్టు కొంతమంది స్టూడెంట్స్‌కి లేదు నాకు ఖచ్చితంగా సీఎస్‌ఈయే గావాలి అని అనుకున్న స్టూడెంట్స్‌కి మేబీ ఈ ర్యాంక్‌కి మీకు ఏయూ లేదా టాప్ 5 కాలేజెస్‌లో సీఎస్‌ఈ రాకపోవచ్చు. బట్ టాప్ 6 టు టాప్ 10 కాలేజెస్‌లో సీఎస్‌ఈ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ థట్ కేస్ గో ఫర్ థాట్ ఓన్లీ గదా! బట్ లేదు కొంతమందికి కాలేజే ఇంపార్టెంట్. ఎట్లైనా చేసి నేను ఏయూలోకి ఎంటర్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా లెట్స్ సే మెకానికల్‌లో అంటే మీకిక్కడ ఐటీలో ఛాన్స్ ఉంది. మెకానికల్‌లో ఛాన్స్ ఉంది. సో, అవి మీరు టాప్‌లో పెట్టుకోవచ్చు. సో, మీకొక రెఫరెన్స్ లాగా చాలా చాలా హెల్ప్ అయితదని జెప్తున్నా. సో, ఖచ్చితంగా యూజ్ జేసుకోండి. చాలా సింపుల్ టు యూజ్ టూల్ ఇది. మీరు ఫోన్‌లో గూడా యూజ్ జేసుకోవచ్చు ఇది. ఓకే. అండ్ ల్యాప్‌టాప్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చు. ఏం ఇష్యూ రాదు. ఓకే. సో, దీన్ని బట్టి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఓకే. అండ్ ఇంకేమన్నా డౌట్ ఉన్నా గూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. యాస్ ఐ సెడ్ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ప్రాసెస్. ఓకే. మీరు ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో మీరు చూసుకోండి. ఎందుకంటే ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్‌లో కొంచెం మెసప్ చేసినా గూడా మీకు రాంగ్ కాలేజ్ అలొకేట్ అయితది అండ్ మీరేం చేయలేరు తర్వాత. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ థిస్ పర్టిక్యులర్ వీడియో. మీకు ఇంకా వేరేమైనా డౌట్స్ ఉన్నా గూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ అలాగే ఆహ్, కొంతమంది స్టూడెంట్స్ ఇంకా నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వట్లేదు. ఇంకా మాకు చూపించట్లేదు వెబ్‌సైట్‌లో అని అంటున్నారు. మీరేం చేస్తారు అంటే దేర్ ఆర్ 2, 3 కేసెస్ అంటే ఇప్పుడు లెట్స్ సే మీకు మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయినాయి ఆల్రెడీ. ఓకే. కానీ మీకు మీ డేటాలో ఏమైనా చేంజ్ కావాలి అనుకుంటే మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారో మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ దానికి వెళ్లి మీరు అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. లేదు అసలు నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్టే చూపించట్లేదన్నా, ఇంకా పెండింగ్ అని చూపిస్తుంది అంటే, అప్పుడు గూడా మీరు మీ హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్లి మీరైతే అక్కడ
ఆహ్, తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీరక్కడ వెరిఫికేషన్ చేపించుకోవచ్చు. ఓకే. సో, హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా పెండింగ్ చూపిస్తుంది అవ్వట్లేదు అంటే, ఐ వుడ్ సజెస్ట్ మీరక్కడికి వెళ్ళండి. అక్కడికి హెల్ప్‌లైన్ సెంటర్‌కి వెళ్ళి, ఆఫ్‌లైన్ వెళ్ళి, అక్కడ మీరు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని, అక్కడే మీరు ఆహ్, మొత్తం అన్నీ చెక్ చేసుకొని, అక్కడే మీరు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ ఇందాక చూపించిన ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అని అది అది ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుందన్నమాట. మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయి, మీ పేమెంట్ అంతా పే అయిపోయిన తర్వాత, ప్రాసెసింగ్ ఫీ మీది పే అయిపోయిన తర్వాత, ఓకే. సో, అది ఎనేబుల్ అయ్యేంత వరకు అక్కడే ఉండి హెల్ప్‌లైన్ సెంటర్‌లోనే ఉండి అది ఎనేబుల్ చేసుకొని, ఆ తర్వాత కావాలంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై.